హలో అండి, అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో అయితే మనం 45,000 బిలోలో అయితే స్టూడెంట్ పర్పస్ ల్యాప్టాప్స్ అయితే ఏమున్నాయో ఒకసారి అయితే మనం ఫ్లిప్కార్ట్లో అయితే సెట్ చేసి మీకు అయితే మంచి ప్రోడక్ట్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. నేను ఆల్రెడీ అయితే సెట్ అయితే చేశాను. ఈ వీడియోలో అయితే మీకు ఆ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. హెచ్పి లెనోవో డెల్ వేరే కంపెనీస్ ఉంటాయి కదా, అందులో మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే మీకోసం అయితే సెట్ చేసి వీడియో అయితే చేస్తున్నాను. వీడియో చూడండి, లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఈ వీడియో చూసే ముందు నేను సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ గురించి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఇప్పుడు చూడనట్టయితే ఒకసారి కార్డ్స్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి అదైతే చూడండి. కార్డ్స్లో వదులుతాను. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో గివ్ అవే ఇస్తున్నట్టు మీకు ఆల్రెడీ తెలిసిందే. అదొకసారి మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇటువరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గివ్ అవేలు అయితే పార్టిసిపేట్ చేసుకోండి. వీడియోస్ కూడా చేశాను, దానికోసం వీడియో కూడా చేశాను. ఒకసారి అయితే దాని గురించి ఒకసారి చూడండి. 500 సబ్స్క్రైబర్స్ అయితే గివ్ అవే అయితే ఇస్తాము. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఫ్లిప్కార్ట్లో అయితే కొన్ని ప్రోడక్ట్స్ అయితే సెట్ చేశాను. అవైతే ఒకసారి 1 by 1 అయితే చూద్దాము. దాని స్పెక్స్ ఏంటి, ఎలా ఉంది, దాని ఫీచర్స్ ఏంటి అన్నీ ఒకసారి అయితే మనం చూద్దాం. ముందుగా మనం డెల్ ఇన్స్పిరేషన్ కోర్ i3 11th జనరేషన్ 4GB 512GB. దీని ప్రైస్ వచ్చేసి 43,850 అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో మనకి. కాకపోతే ఇది ల్యాప్టాప్ అంతా బాగుంది కానీ మనకి 4GB ఇచ్చాడు. అదే కొంచెం 4GB 512GBకి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. మనం నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి కొంచెం 3,000 ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. 45,000కి అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. అందులో మనకి హెచ్పి Ryzen 5తో వస్తుంది. క్వాడ్ కోర్ 3500Uతో వస్తుంది. క్వాడ్ కోర్ ల్యాప్టాప్ ఇది. 8GB ర్యామ్, 1TB హార్డ్ డిస్క్, 256 SSDతో వస్తుంది. ఇది కూడా మనకి మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవాలి. నార్మల్గా చూపించడానికి అయితే ఇది ఉంచాను, ఎందుకంటే మనం 45,000 రేంజ్లో మనం చూస్తున్నాం కాబట్టి ఇది చూపిస్తున్న ఇదైతే మంచి ప్రోడక్ట్ అనిపించింది, అందుకే నేను లిస్ట్లో అయితే ఉంచాను. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి హెచ్పి కోర్ అయితే 10th gen ల్యాప్టాప్ ఇది. దీనికి మనకి ఏంటంటే బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే ఉండదు. ఇది ఈ ప్రైస్కి అయితే కొంచెం బాగున్నట్టుందని చెప్పి నేనైతే లిస్ట్లో ఇది ఇంక్లూడ్ చేశాను. థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్. ఇది వచ్చి 15.6 inches ల్యాప్టాప్. ఇది ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసరికి 1.74 kgs ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ టూల్స్తో అయితే వస్తుంది ల్యాప్టాప్ మనకి స్టూడెంట్ యూజర్స్కి. నెక్స్ట్ 8GB ర్యామ్, DDR4 ర్యామ్, 512GB SSDతో అయితే వస్తుంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. హోమ్ సింగిల్ లాంగ్వేజ్. నేను మన లిస్ట్లో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ASUS VivoBook Ultra K14 ఉంది. ఇది వచ్చేసి 2021 మోడల్. ఇది i3 కోర్ i3 11th జనరేషన్ ఉంది. 8GB ర్యామ్, 512GB SSDతో వస్తుంది. 8GB ర్యామ్ వచ్చేసి DDR4 ర్యామ్. ఇది విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. మనకి ఇది 14 inch ల్యాప్టాప్. ఇది మనకి ఎక్స్ట్రా కీబోర్డ్ నెంబర్స్ అయితే ఉండవు మనకి దీనికి. 14 inches ల్యాప్టాప్ ఇది. దీని వెయిట్ వచ్చేసి 1.4 kgs ఉంటుంది. థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్ అనేది ఉంది. 14 inches MS ఆఫీస్ టూల్స్ అయితే వస్తుంది. మన లిస్ట్లో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి డెల్ ఇన్స్పిరాన్ Ryzen 3 డ్యూయల్ కోర్ ప్రాసెసర్. ఇది డ్యూయల్ కోర్ కాబట్టి మనకి బాగుంటుంది. వచ్చేసి Ryzen 3 థర్డ్ జనరేషన్ AMD థర్డ్ జనరేషన్ ప్రాసెసర్. 4GB 1TB 256GB SSDతో అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి మంచి డీల్ అని చెప్పచ్చు. ఇది మనకి చాలా బాగుంటుంది. మనకి యూసేజ్ కూడా బాగుంటుంది, స్టోరేజ్ ఉంటుంది, అన్నిటికీ అయితే ఇదైతే బాగుంటుంది. ఇది 40,000లో అయితే మనకి మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి HP 14S Ryzen 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్. ఇది వచ్చేసి AMD 4th జనరేషన్ ప్రాసెసర్. ఇది మనకి క్వాడ్ కోర్ Ryzen 3లో క్వాడ్ కోర్ ప్రాసెసర్. ఇది 4 cores ఉంటాయి ప్రాసెసర్లో, కాబట్టి మంచి ప్రాసెసర్ ఇది. కాబట్టి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 45,000 అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 8GB 512GB SSD, 8GB ర్యామ్ వచ్చేసి DDR4 ర్యామ్ ఉంటుంది, 512GB SSD ఉంటుంది. కాబట్టి మనకి కాలేజ్ యూస్కి కూడా బాగానే ఉంటుంది ల్యాప్టాప్ మనకి. కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది, 45,000 వరకు పెట్టాల్సి వస్తుంది. ఇది మనకి థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్, 14 inches ల్యాప్టాప్. దీని వెయిట్ వచ్చేసి SSD కాబట్టి హార్డ్ డిస్క్ ఉండదు. నెక్స్ట్ DVD డ్రైవ్ కూడా ఉండదు కాబట్టి మనకి దీని వెయిట్ కూడా లో ఉంటుంది. 1.46 kg అయితే ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి.
అండ్ మరి లాస్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే ఇది కూడా కొద్దిగా బెటర్ డీల్ అని చెప్పచ్చు. ఎందుకంటే 8 GB ర్యామ్తో వస్తుంది, 1 TB హార్డ్ డిస్క్ అండ్ 256 GB SSD వస్తుంది. ఇది వచ్చేసి HP 15S Ryzen 3 డ్యూయల్ కోర్ ప్రాసెసర్. ఇది ప్రాసెసర్ వచ్చేసి AMD 3rd gen ప్రాసెసర్ 3250U. ఇది మనకి 8 GB DDR4 ర్యామ్తో వస్తుంది, 1 TB హార్డ్ డిస్క్తో వస్తుంది, 256 GB SSDతో వస్తుంది. కాబట్టి స్పీడ్ ఉంటుంది అండ్ పవర్ కన్జంప్షన్ HDD కాబట్టి కొంచెం తగ్గచ్చు పవర్ కన్జంప్షన్, అయినా మనకి పెర్ఫార్మెన్స్ అంతా బాగుంటుంది. మనకి కొంచెం ఇలాంటిది తీసుకోవాలనుకుంటే Ryzen 3 డ్యూయల్ కోర్లో 8 GB 1 TB 256 GBలో తీసుకోవాలంటే ఇది ట్రై చేయొచ్చు. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది, SSD కాబట్టి స్పీడ్ ఉంటుంది. ఇది మనకి Windows 10 హోమ్ సింగిల్ లాంగ్వేజ్తో వస్తుంది. థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్ ఇది కూడా. ఇది 15.6 inches. ఇది స్క్రీన్ పెరిగింది, డెల్తో పోల్చుకుంటే ఇది స్క్రీన్ పెరిగినట్టుంది. డెల్లో స్క్రీన్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది, 40,000కి వస్తుంది, అది 40,000 బిలో వస్తుంది. దీని వెయిట్ వచ్చేసి 1.82 kgs ఉంది, ఎందుకంటే మనకి హార్డ్ డిస్క్ ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇది కూడా 43,500 అంటే మంచి ప్రైస్ అని చెప్పాలి, మంచి డీల్ అని చెప్పచ్చు. ఇది ఒకటి బాగుంది. ఇది 8 GB 1 TB స్టోరేజ్ ఎక్స్ట్రా ఉంది, 256 GB మీరైతే SSD అయితే మీరు సీకి అయితే ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇదైతే మరి ఇది చూసుకున్నట్టయితే ఇది మరి హెవీ ఉంది ప్రైస్ అయితే. 4 GB 512 GB హెవీ ప్రైస్ ఉంది. ఇది 43,850కి మనకి 4 GB ర్యామ్ వస్తుంది. కాబట్టి ఇదైతే సాధ్యమైనంత వరకు తీసుకోవచ్చు ఇది ఈ ల్యాప్టాప్ అయితే. నెక్స్ట్ ఇది మీరు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే, కొద్దిగా కాస్ట్ ఎక్కువ పెట్టుకొని తీసుకోవాలనుకుంటే ఇదైతే ట్రై చేయండి. మీరు ఒక 3,000 ఎక్స్ట్రా 45కి ఇంకో 3,000 పెట్టుకుంటా అంటే ఇది అయితే తీసుకోవచ్చు మీరు స్టూడెంట్ యూజర్స్కి అయితే. కానీ 45 బిలో అయితే మీరు ట్రై చేయొద్దు. ఇది చూసుకున్నట్టయితే 8 GB 512 GB. ఇది మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది, 14 inches ల్యాప్టాప్ ఇది కాబట్టి 43,000కి వస్తుంది. 8 GB 512 GB. దీంతో పోల్చుకుంటే ఇది 15.6 inches స్క్రీన్ వస్తుంది. ఇది చూడండి, ఇది మీకు అయితే 14 ఇది కూడా 15.6 inches వస్తుంది. 8 GB 512 GB డెల్తో కంటే ఇదైతే బాగుంటుంది మీకు, ఎందుకంటే అదే సేమ్ ప్రైస్ 43,000కి మనకి 8 GB 512 GB వస్తుంది. ఇదైతే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది కూడా పర్లేదు, ఓకే బాగానే ఉంది. కాకపోతే కొద్దిగా ప్రైజే ఇంక్రీజ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు ఇది. దీని వల్ల అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ ఈ విషయంలో అయితే మనకి HP అయితే కొంచెం బాగుంటుంది. ఈ HP i3 10th gen ల్యాప్టాప్ ఇది అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ అండ్ మిగతా దీంట్లో కూడా బాగుంటుంది. మనకి ఇంకా తక్కువలో కావాలనుకుంటే 40,000 బిలో కావాలనుకుంటే ఇదైతే చాలా మంచి డీల్ ఇది ఈ ప్రైస్లో అయితే. డెల్ ఇన్స్పిరన్ Ryzen 3 డ్యూయల్ కోర్. ఇది 4 GB 1 TB ఉన్నా సరే మనకి 40,000 బిలో వస్తుంది. 1500 కానీ ఇంకో 4 GB ఎక్స్ట్రా అయితే ఏం చేసుకోవచ్చు. 1 TB హార్డ్ డిస్క్ వస్తుంది, 256 GB SSD వస్తుంది. కాబట్టి మనకి బెటర్ ప్రైస్, 40,000 బిలో బెటర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే ఇది Ryzen 3 క్వాడ్ కోర్. ఇది 4 cores ఉంటాయి కాబట్టి ఇది కూడా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. సో మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు, మీ ప్రైస్ బట్టి మీరైతే తీసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి వీడియో అయితే అది. వీడియోలో మీకు నచ్చిన ప్రోడక్ట్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీటన్నిటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో చూడండి, లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. వీడియో చూసి మీరు ఏమనుకుంటున్నారు, ఏదైతే బెస్ట్ డీల్ మీరు ఏదనుకుంటున్నారో అయితే కామెంట్ సెక్షన్లో మీరు ఒకసారి మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టి కూడా వీడియో చూసి ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది పిక్ చేసుకోవడానికి. మీరు కూడా ఒకసారి వీడియో మొత్తం చూడండి, చూసిన తర్వాత అయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఏది మీకు బెస్ట్ డీల్ అనిపిస్తుందో అది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇలానే సపోర్ట్ అయితే చేయండి. అందరికీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబ్ అయ్యి గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, జై హింద్.